టెక్సాస్లోని అతిపెద్దదైన హనుమాన్ విగ్రహంపై ట్రంప్ పార్టీ లీడర్ అలెగ్జాండర్ డంకన్ చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర దుమారంగా మారుతున్నాయి. ఫాల్స్ హిందూ గాడ్ అంటూ పోస్ట్ పెట్టాడు. క్రిస్టియన్ కంట్రీలో అసలు వీటిని ఎందుకు అనుమతిస్తున్నారన్నాడు. డంకన్ ఎందుకు ఇలా మాట్లాడాడు? ఓట్ల కోసమేనా? అమెరికా రాజ్యాంగంలో పేర్కొన్న మత స్వేచ్ఛ ఏమైంది? మతపర సహనం అంటే ఇదేనా అన్న చర్చ జరుగుతోంది. ఒక్కసారి ఈ ట్వీట్ చూడండి. ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి పేరు అలెగ్జాండర్ డంకన్. టెక్సాస్ సెనేటర్గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కామన్ గా బరిలో దిగితే గెలవలేమనుకున్నాడో ఏమో కానీ ఏదైనా ఒక కొత్త కాంట్రవర్సీ చేయాలనుకున్నాడు. అందుకే లార్డ్ హనుమాన్ విగ్రహాన్ని టార్గెట్ చేశాడు. టెక్సాస్ సిటీలో కల్పిత హిందూ దేవుడికి సంబంధించిన కల్పితమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎలా ఒప్పుకున్నారు? మనది క్రిస్టియన్ దేశమంటూ రాసుకొచ్చాడు. దీన్ని సెప్టెంబర్ 20న పోస్ట్ చేశాడు డంకన్. మరో పోస్ట్లో బైబిల్లోని మాటల్ని రాసుకొచ్చాడు. నీకు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అన్న కోట్ పోస్ట్ చేశాడు. రైట్, ఎవరి మత విశ్వాసాలు వారివి, ఎవరి మతం వారికి గొప్ప. మరి పక్క మతాలు దేవుళ్లపై ఇలాంటి విమర్శలు చేయడం ఏ అమెరికన్ రాజ్యాంగంలో రాసి ఉంది అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. నిజానికి అలెగ్జాండర్ డంకన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చకు దారితీశాయి, వైరల్ అయ్యాయి, వర్బల్ వార్కు దారితీస్తోంది. అసలు ఉన్నట్లుండి ఈ అలెగ్జాండర్ డంకన్ ఈ కామెంట్స్ ఎందుకు చేశాడు చూస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రస్తుతం టెక్సాస్ నుంచి 2 సెనేటర్లు రిపబ్లికన్ పార్టీ నుంచి ఉన్నారు. 2026లో ఒక సెనేటర్ పదవికి ఎలక్షన్ జరగనుంది. జాన్ కార్నిన్ రీ-ఎలెక్ట్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. అయితే ప్రస్తుత సెనేటర్ జాన్ కార్నిన్కు రిపబ్లికన్ ప్రైమరీలో సవాల్ విసురుతున్నాడు ఈ అలెగ్జాండర్ డంకన్. 2026 యుఎస్ సెనేట్ ఎన్నికల్లో టెక్సాస్ నుంచి రిపబ్లికన్ క్యాండిడేట్గా పోటీలో ఉన్నాడు. ఇతడు గతంలో పోలీస్ ఆఫీసర్. అమెరికాలో ఇప్పుడొక కొత్త ట్రెండ్ మొదలైంది. కొందరు తమను తాము కన్జర్వేటివ్గా ప్రొజెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు. డంకన్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. బార్డర్ సెక్యూరిటీ, సెకండ్ అమెండ్మెంట్, ఎనర్జీ ఇండిపెండెన్స్, అమెరికా ఫస్ట్ ఇలాంటి అంశాలపై ఫోకస్ చేస్తూ క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు. కార్నిన్ను వీక్ రిపబ్లికన్ అని పేరులోనే ఉందని విమర్శిస్తున్నాడు. నిజమైన దేశభక్తుడు తానే అంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఓట్ల కోసం మరో మెట్టు దిగజారడమే ఇప్పుడు డంకన్పై వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. హనుమాన్ విగ్రహం గత ఏడాది ప్రారంభిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చి విమర్శలు చేయడం కేవలం ఓట్ల రాజకీయం కోసమే. జాతి, మత ప్రాతిపదికన అమెరికన్లను రెచ్చగొట్టి టెక్సాస్ సెనేటర్గా గద్దెనెక్కే వ్యూహంతో హిందూ దేవుడైన హనుమంతుడి గురించి చెత్త మాటల్ని మాట్లాడుతున్నాడంటున్నాయి హిందూ సంఘాలు. టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో అష్టలక్ష్మి గుడి ఉంది. ఆ ఆలయంలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ కాంస్య విగ్రహాన్ని 2024 ఆగస్టులో ఏర్పాటు చేశారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టారు. హనుమాన్ విగ్రహానికి సంబంధించిన విడి భాగాలను చైనాలో తయారు చేసి వాటిని టెక్సాస్కు తీసుకొచ్చి అసెంబుల్ చేశారు. ఈ భారీ హనుమ విగ్రహాన్ని ప్రారంభించేటప్పుడు నిర్వాహకులు ఓ మాట అన్నారు. ఈ విగ్రహం అభయం ఇవ్వడమే కాకుండా నిస్వార్థత, భక్తి, ఐక్యతకు చిహ్నంగా అభివర్ణించారు. అంత గొప్ప మాట చెప్పారు. హిందూ సంఘాలు డొనేషన్లతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాయి. అలెగ్జాండర్ డంకన్ చేసిన కామెంట్లపై అమెరికన్లు ఏమంటున్నారో తెలుసా? అది నిజంగా షాకింగే. మరోవైపు హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా డంకన్ పోస్ట్ పై రియాక్ట్ అయింది. ఇదంతా యాంటీ హిందూ కామెంట్స్ అని కౌంటర్ ఇచ్చింది. అసలు కన్జర్వేటివ్ అంటూ అమెరికాలో ఏం జరుగుతుందో చూద్దాం. హనుమాన్ విగ్రహంపై డంకన్ పెట్టిన పోస్టుపై హిందూ అమెరికన్ ఫౌండేషన్, ఇండియన్ అమెరికన్ల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. టెక్సాస్ రిపబ్లికన్ పార్టీని ఉద్దేశించి హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఒక ట్వీట్ చేసింది. వివక్షకు వ్యతిరేకంగా మీ సొంత మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించే, హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ప్రదర్శించే, రాజ్యాంగ 1వ సవరణ ఎస్టాబ్లిష్మెంట్ క్లాజ్ ను అగౌరవపరిచే మీ పార్టీకి చెందిన మీ సెనేట్ అభ్యర్థిని మీరు క్రమశిక్షణలో పెడతారా అని గట్టిగానే పోస్టు చేసింది. అంటే దీని ఉద్దేశం చెత్త మాటలు మాట్లాడుతోన్న డంకన్ను సైలెంట్ చేయండి అని. హిందూ మతంపై ఇలా దాడి చేయటం కరెక్టేనా అంటున్నారు.
లార్డ్ హనుమాన్ పై డంకన్ పెట్టిన పోస్టుపై చాలా మంది అమెరికన్లు రియాక్ట్ అవుతూ పోస్టులు పెడుతున్నారు. చాలా మంది డంకన్ తీరును వ్యతిరేకించారు. ఒకసారి ఆ పోస్టులు చూడండి. మనది విభిన్న మత విశ్వాసాలను కలిగి ఉన్న జనంతో ఉన్న దేశం. ఇది స్వేచ్ఛ. ఒక మతాన్ని అనుసరించేవారు ఇతరులకు హాని కలిగించకపోతే లేదా అణచివేయకపోతే వారి మతాన్ని మన అమెరికా రాజ్యాంగం కాపాడుతుంది అని ఒకరు, మీరు అలా ట్వీట్ చేయటం తప్పు అని వేదాలు ఎప్పుడో రాశారని మరొకరు, ముందు ఏ మతాన్నైనా గౌరవించటం నేర్చుకోవటం బెటర్ అని గొప్పగా ట్వీట్ చేశారు. దీన్నే మత స్వేచ్ఛ అంటారని, వారు తమ మతాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దనంత వరకు సమస్య లేదన్నారు. ఒక విగ్రహం పెట్టారంటే అది వారి మతాన్ని మనపై బలవంతంగా రుద్దినట్లు కాదని కూడా పోస్టులు పెట్టారు. సో తమ పరిణితిని చాలా మంది అమెరికన్లు చాటుకున్నారు, మెచ్యూరిటీ ప్రదర్శించారు. ఒక్కరు చేసిన పనికి ఇప్పుడు ఇలా అందరూ రియాక్ట్ కావాల్సిన పరిస్థితి. అయితే ట్రంప్ను ఇంప్రెస్ చేసుకోవటం, అలాగే కన్జర్వేటివ్ల ఓట్లు రాబట్టుకోవటం కోసం, మాగా క్యాంపెయిన్ తో వైబ్ కంటిన్యూ చేసుకోవటం కోసం ఇలా చాలా మంది కొత్తగా మాట్లాడుతున్నారు. ట్రంప్ సలహాదారు పీటర్ నవారో ఇప్పటికే భారతీయ బ్రాహ్మణ్స్ పై కామెంట్స్ చేశారు. రష్యా చమురును రిఫైన్ చేసి భారత బ్రాహ్మణులు లాభపడుతున్నారన్నారు. ఇప్పుడు డంకన్ మరో అడుగు ముందుకేసి ఏకంగా హిందూ దేవతలనే టార్గెట్ చేశాడు. ఈ మొత్తం ఎపిసోడ్స్ తో రిపబ్లికన్లకు సపోర్ట్ గా ఉంటూ వారికి ఓట్లు వేస్తూ వస్తోన్న ఎన్ఆర్ఐలు కూడా ఈ ఇష్యూతో చాలా హర్ట్ అవుతున్నారు. నార్త్ అమెరికాలోని అత్యంత ఎత్తైన ఈ హనుమాన్ విగ్రహంపై విమర్శలు రావటం ఇదే మొదటిసారి కాదు. ట్రంప్ మగ మద్దతుదారులు సోషల్ మీడియాలో హేట్ పోస్టులెన్నో పెట్టారు. కొందరు దెయ్యమన్నారు. టెక్సాస్ లో సగం కోతి సగం మనిషి భారీ విగ్రహం సంప్రదాయ వ్యతిరేకతకు దారి తీసిందంటూ కొందరైతే హెడ్లైన్స్ కూడా పెట్టారు. కొంతమంది కన్జర్వేటివ్లు ఈ విగ్రహం 2021లో చనిపోయిన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ను పోలి ఉందన్నారు. ఎంత దారుణం! ఇలా మాకింగ్ చేస్తారా? కొన్ని తాత్కాలిక లాభాల కోసం ఇంతలా హేట్ చేయాలా అన్న చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో డంకన్ కు వ్యతిరేకంగా చాలా మంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అమెరికా రాజ్యాంగం మత స్వేచ్ఛకు హామీ ఇస్తుందని, ఒకరి నమ్మకాలను అబద్ధం అని చెప్పటం సరైంది కాదని గుర్తు చేస్తున్నారు. నిజానికి అమెరికాలో 30 లక్షలకు పైగా హిందువులు నివాసముంటున్నారు. హిందువులు అమెరికాలో 4వ పెద్ద మతంగా ఉన్నారు. ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు ఇలా చాలా మతాల వాళ్లు అమెరికాలో ఉంటున్నారు. ఒక్క హూస్టన్లోనే 100కు పైగా హిందూ ఆలయాలు, గురుద్వారాలు, మసీదులున్నాయి. ట్రంప్ హయాంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్లు, అమెరికా ఫౌండెడ్ ఆన్ క్రిస్టియన్ వాల్యూస్ అనే నెరేటివ్ బలంగా తీసుకెళ్లారు. సరే, ఎవరి మతాన్ని వారు ముందుకు తీసుకెళ్లటంలో తప్పులేదు. అయితే ఇమిగ్రెంట్స్ ను టార్గెట్ చేయటం, పొలిటికల్ గెయిన్ తో ఎలక్షన్ సీజన్ లో యాంటీ ఇమిగ్రేషన్ ఓటర్లను మొబిలైజ్ చేయటం మాట అటుంచితే ఇలాంటి కామెంట్స్ యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ను మరింత రగిలేలా చేస్తాయి. H-1B వీసా భారీ ఫీజుతో భారతీయులపై ట్రంప్ దెబ్బ కొడితే ఇక ట్రంప్ పార్టీ వ్యక్తులు ఇలా గీత దాటి మాట్లాడుతుండటం ఆ పార్టీకి చేటు చేసేలా కనిపిస్తోంది.